ఓకే. అంటే యూజ్ స్టేట్ హుక్ చేసి అంటే లాస్ట్ వీడియో మనకి కంటిన్యూయస్‌గా ఇచ్చేస్తున్నాను. యూజ్ స్టేట్ హుక్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు? అంటే ష ఇక్కడ మనం ఏంటంటే స్ట్రింగ్‌ని చేయొచ్చు, నంబర్‌ని చేయొచ్చు. ఎనీథింగ్ వి కెన్ అప్డేట్ రైట్? అండ్ వి కెన్ స్టోర్ ద వాల్యూ అండ్ వి కెన్ అప్డేట్ ద స్టేట్. సో, బై యూజింగ్ స్ట్రింగ్స్, అరేస్, ఆబ్జెక్ట్స్. సో, నేనేం చేశాను, నంబర్‌ని యూజ్ చేసి చెప్పాను. అట్ ద సేమ్ టైమ్ స్ట్రింగ్‌ని కూడా యూజ్ చేసి మనం స్టేట్‌ని అప్డేట్ చేయొచ్చు అని చెప్పాను. హ్యాండ్లింగ్ స్ట్రింగ్స్. నౌ వర్కింగ్ విత్ ఆబ్జెక్ట్స్. హౌ ఇట్ విల్ వర్కింగ్ విత్ ఆబ్జెక్ట్స్ కూడా ఎట్లా యూజ్ చేయొచ్చు అని చెప్తాను. సో, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాను. సమ్ యూజర్ అనే ఆబ్జెక్ట్ తీసుకుంటాను. సెట్ యూజర్ అని ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. యూజ్ స్టేట్. సో, యూజ్ స్టేట్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్‌ని తీసుకుంటున్నాను. ఆబ్జెక్ట్ అనేది ఎట్లనే స్టోర్ అవుతుంది. సో, ఆబ్జెక్ట్ ఎట్లా నేమ్ అని తీసుకున్నాను. నేమ్ సంతోష్ అని తీసుకున్నాను. కామా ఏజ్ సమ్ 30 అని తీసుకుంటున్నాను. ఓకేనా? సో, ఏజ్ 30 అని తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు ఏం చేయొచ్చు? ఆబ్జెక్ట్‌లో ఉన్న వాల్యూస్‌ని కూడా అప్డేట్ చేయొచ్చు. అంటే స్టేట్‌ని అప్డేట్ చేయొచ్చు. సో, ఎట్లా? ఇప్పుడు ఇక్కడ పి అనేది ఒకటి హలో ఐ యామ్ అని చెప్పి ఏదో ఒకటి అంటే ఐ యామ్ అని అంటే ఇక్కడ ఇక్కడ ఏంటి ఫస్ట్ యూజర్లో ఏం స్టోర్ అవుతుంది, యూజర్లో ఈ ఆబ్జెక్ట్ స్టోర్ అవుతుంది. సో దాన్ని డిస్ప్లే చేద్దాం. యూజర్ డాట్ నేమ్ అలాగే ఈజ్ సమ్ ఏజ్ యూజర్ డాట్ ఏజ్ అని ఒకటి తీసుకొని ఏజ్ అని చెప్పి ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ అని చెప్పి జస్ట్ అలా పెడదాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఒక బటన్ తీసుకుంటాను. బటన్ తీసుకొని ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఇక్కడ సమ్ ఒక యారో ఫంక్షన్ తీసుకొని సో సెట్ యూజర్ ఆఫ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్స్ యూజ్ చేసి అంటే వాల్యూస్ అట్లానే ఉంచి సో యూజర్ని అట్లానే ఉంచి కామా ఓన్లీ నేను ఏజ్ని మాత్రమే ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను, ఓన్లీ ఏజ్నే. సో ఏజ్ని ఎట్లా ఇంక్రీజ్ చేయాలి? ఏజ్ యూజర్ డాట్ ఏజ్ ప్లస్ 1. సో ఇది ఇలా తీసుకోండి. సో ఇంక్రీజ్ ఏజ్ అంటే చూడండి, అంటే మనము స్టేట్‌ని అంటే స్టేట్‌లో మనం ఏం చేసుకోవచ్చు? స్టేట్ యాజ్ ఏ మెమరీ ఇన్‌సైడ్ ఏ కాంపోనెంట్ దట్ స్టోర్స్ ద డేటా విచ్ కెన్ చేంజ్ ఓవర్ టైమ్. లైక్ కౌంటర్‌ని చేంజ్ చేయొచ్చు, ఇన్‌పుట్ ఫార్మ్స్‌ని ఇచ్చేయొచ్చు, లైక్ టాగల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా! సో ఏంటి? స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ ద స్టేట్ ఏదైనా అవ్వచ్చు. అంటే ఇది ఫస్ట్ మనం నెంబర్ స్టేట్ ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద స్టేట్ ఏంటి? నెంబర్ అయింది. సెకండ్ మనం అది నెంబర్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్ అవ్వచ్చు, అరే అవ్వచ్చు. ఎనీథింగ్ లైక్ దట్. సో నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. బై నెంబర్‌ని ఎట్లా స్టోర్ చేసుకొని ఎట్లా అప్డేట్ చేయొచ్చు స్టేట్‌ని. స్ట్రింగ్‌ని ఎట్లా స్టేట్‌ని అప్డేట్ సేమ్. సో అలాగే ఆబ్జెక్ట్‌ని కూడా బై ఆబ్జెక్ట్ కూడా ఎట్లా చేయాలని చెప్పి హ్యాండ్లింగ్ విత్ ఆబ్జెక్ట్ కూడా మీకు చెప్తున్నాను. వర్కింగ్ విత్ ఆబ్జెక్ట్స్. సో హియర్ యూజింగ్ ద స్ప్రెడ్ ఆపరేటర్ ఎందుకంటే టు కీప్ అదర్ ప్రాపర్టీస్ వైల్ అప్డేటింగ్ ద ఏజ్. అంటే ఓన్లీ నేను ఏజ్‌ని మాత్రమే అప్డేట్ చేస్తున్నాను కాబట్టి నేమ్ సంతోష్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉండాలి కాబట్టి సో స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి నేను అట్లానే ఉంచేసి ఓన్లీ ఏజ్‌ని మాత్రమే అప్డేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు సమ్ ఎళ్తే ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇంక్రీజింగ్ ద ఏజ్ ఫస్ట్ ఏముంది? ఫస్ట్ బై డిఫాల్ట్ స్టేట్ ఏముంది? 30 అని స్టోర్ అయింది. ఫస్ట్ సంతోష్ అని స్టోర్ అయింది. బట్ సంతోష్ ఇప్పుడు చేంజ్ అవ్వకూడదు. ఇప్పుడు ఓన్లీ ఏజ్ మాత్రమే స్టేట్ అవ్వాలి. ఎప్పుడైతే నేను ఇంక్రీజ్ ఏజ్ అని క్లిక్ చేసినట్టునో సి ఇది ఎందుకంటే ఏజ్ అనేది నెంబర్ కదా! సో లైక్ ఐ మీన్ అది దీన్ని ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ ఆర్ సంథింగ్ ఒక మెథడ్ ఉంటది. నెంబర్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఉంటది కాబట్టి అందుకని నేను వస్తుంది. సో నెంబర్ కింద డిస్‌ప్లే అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తది చూద్దాం. ఇంక్రీజ్ చేయాలి. సంతోష్ యూజర్ ఓహ్! సారీ. స్ట్రింగ్ కింద నేను సేవ్ చేశాను. ఓకే. ఓకే. అది నంబర్ కదా ఏజ్ అనేది. సో దాన్ని స్ట్రింగ్ కింద నేను స్టోర్ చేశాను కాబట్టి అదేమవుతుంది స్ట్రింగ్ కింద తీసుకొని నాన్ అని డిస్‌ప్లే అవుతుంది. వై హ్యాపెన్ లైక్ థట్?
అంతే కదా? ఇక్కడ నెంబర్ నెంబర్ చేశాను. ఓ సిట్, సారీ గైస్, ఏజ్ ఉంది కదా. అక్కడ మనం అది ఏంటంటే ఇది నెంబర్ అట్లా పెట్టుకున్నాం అంటే ఏజ్ అక్కడ ఏంటంటే అది ఎర్రర్ వచ్చిందనమాట, అంటే సారీ. సో ఇప్పుడు చూడండి 31 కింద చేంజ్ అయింది. ఇంక్రీజ్ ఏజ్ అని 32, అంటే సంతోష్ చేంజ్ అవ్వలేదు, బట్ ఏజ్ మాత్రమే చేంజ్ అయింది. సో ఇందాక మిస్టేక్ అంటే యూజర్ డాట్ ఏజిటీ అని అన్నాం కదా, ఇక్కడ ఏజ్ కదా, ఆ ప్రాపర్టీ మిస్ మ్యాచ్ అయింది కాబట్టి అన్డిఫైన్డ్ వచ్చింది. సో అన్డిఫైన్డ్ వచ్చింది కాబట్టి ఇట్ విల్ బికమ్ ఇట్ విల్ కన్వర్ట్ యాజ్ ఏ నాట్ ఏ నెంబర్ కింద కన్వర్ట్ అయింది. సో అది ఇష్యూ ఏం లేదు. సో ఇది 30. సో ఏంటి, బై యూజింగ్ స్ప్రెడ్ ఆపరేటర్ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని అట్లనే ఉంచేసి ఓన్లీ ఏదైతే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో అది మాత్రమే చేంజ్ చేశాను. ఇదండి యూజ్ స్టేట్ అంటే. బట్ దీనికి కీ పాయింట్స్ ఆఫ్ యూజ్ స్టేట్ అంటే ఏంటి జనరల్గా అంటే కెన్ హోల్డ్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. యూజ్ స్టేట్ అనేది we can hold any type of data like any type of data, it means array, object, string, నెంబర్, ఇలా ఎనీ టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేసుకోవచ్చు. స్టేట్ అంటే కీ పాయింట్స్ మీకు చెప్తున్నాను. అలాగే అప్డేటింగ్ స్టేట్ రీరెండర్స్ ద కాంపొనెంట్ రీరెండర్. అప్డేటింగ్ ద స్టేట్ రీరెండర్స్ అంటే కాంపొనెంట్ అనేది రీరెండర్ అవుతుంది స్టేట్ అప్డేట్ అయ్యేటప్పుడు. వాటి రీరెండర్ అంటే మీకు చెప్తాను. సో స్టేట్ అప్డేటర్ ఎసింక్రోనస్గా స్టేట్ అప్డేట్ అవుతుంది. సో యూ కెన్ యూజ్ మల్టిపుల్ హ్యూ స్టేట్ హుక్స్ ఇన్ ద సేమ్ కాంపొనెంట్. అంటే ఇప్పుడు ఇది ఒక కాంపొనెంట్, ఈ కాంపొనెంట్లో మల్టిపుల్ యూజ్ స్టేట్ హుక్ని మనం యూజ్ చేసుకున్నాం, అంతే కదా. సో ఎన్నే నెంబర్ ఆఫ్ యూజ్ స్టేట్ ఒక్కొక్క పర్పస్ కోసం ఒక్కొక్క యూజ్ స్టేట్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే లిమిట్ ఏం లేదు, ఒకటే యూజ్ చేయాలి, రెండు యూజ్ చేయాలని లిమిట్ ఏం లేదు. అలా ఇదేం చేస్తదంటే యూస్టేట్ హుక్ అనేది మెయిన్‌గా ఇంకా షార్ట్‌గా చెప్పాలంటే మీకేం రియాక్ట్ హుక్ దట్ అలౌస్ ద ఫంక్షనల్ కాంపోనెంట్స్ టు రిమెంబర్ వాల్యూస్ బిట్వీన్ రెండర్స్ అండ్ అప్డేట్ ద యూఐ వెన్ ద వాల్యూ చేంజెస్. ఎప్పుడైతే వాల్యూ చేంజ్ అవుతుందో బిట్వీన్ రెండర్స్ అండ్ అప్డేట్ ద యూఐ, కాంపోనెంట్ రెండర్ చేసినప్పుడు అప్డేట్ యూఐ అప్డేట్ అయినప్పుడు దీని మధ్యలో ఉన్న వాల్యూస్‌ని మనకి రిమెంబర్ చేస్తది. వాల్యూస్‌ని గుర్తుపెట్టుకొని మనకు అప్డేట్ చేస్తది. సో డీప్‌గా అసలు ఇందాక మీకన్నాను. రియాక్ట్ కాంపోనెంట్స్ రీరెండర్ ఆన్ స్టేట్ చేంజ్. అది ఎట్లా అవుతుందంటే, రియాక్ట్ కాంపోనెంట్స్ అనేవి బేసికల్‌గా మనం ఏం చెప్పుకున్నాం, ఫంక్షన్స్ అని చెప్పుకున్నాం. రియాక్ట్ కాంపోనెంట్స్ అని ఇదొక కాంపోనెంట్, దీన్ని ఒక ఫంక్షన్స్ అని చెప్పుకున్నాం. అంటే ఏంది, వెన్ ద స్టేట్ చేంజ్, ఎప్పుడైతే ఈ స్టేట్ అనేది ఈ క్లిక్ మీ కొట్టిన వెంటనే స్టేట్ అనేది చేంజ్ అవుతుందని మనం చెప్తున్నాం. ఎప్పుడైతే స్టేట్ చేంజ్ అవుతుందో అది ఏమవుతుంది, కాల్స్ ద ఫంక్షన్ అగైన్. ఈ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేసి టు అప్డేట్ ద యూఐ విత్ ద న్యూ స్టేట్. అంటే ఎప్పుడైతే మనం క్లిక్ చేసామో స్టేట్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే స్టేట్ చేంజ్ అవుతుందో రియాక్ట్ ఏం చేస్తుందంటే ఈ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేసి మనకి అప్డేట్ చేస్తుంది యూఐని అప్డేట్ చేస్తుంది విత్ ద న్యూ వాల్యూ. ఈ గెస్ట్ అనే వాల్యూతో యూఐ అప్డేట్ చేస్తుంది. సో బట్ రియాక్ట్ నీడ్స్ ఏ వే టు రిమెంబర్ ద స్టేట్ వాల్యూ బిట్వీన్ ద ఫంక్షన్ కాల్స్. అంటే రియాక్టర్ అనేది రిమెంబర్ అండ్ ఎప్పుడు చేయాలి, ఈ ఫంక్షన్ కాల్స్ మళ్ళీ చేసేటప్పుడు ఈ వాల్యూని తను రిమెంబర్ చేసుకొని మనకి ఉక్స్ రూపంలో ఇస్తుంది. ఇక్కడ ఉక్స్ కాన్సెప్ట్ అనేది వచ్చింది ఎందుకు, రియాక్ట్ ఏం చేస్తుంది, రిమెంబర్ ద స్టేట్ వాల్యూస్ బిట్వీన్ ద ఫంక్షన్ కాల్స్. ఈ ఫంక్షన్ కాల్స్ జరిగేటప్పుడు స్టేట్ అనేది రిమెంబర్ ద స్టేట్ వాల్యూస్ రియాక్ట్. సో అందుకు ఆ స్టేట్ అనేది ఆ వాల్యూస్ని గుర్తించుకోవడానికి మనకి ఉక్స్ అనే కాన్సెప్ట్ని ఇక్కడ ఆ కాన్సెప్ట్ అనేది వచ్చింది. మీకు అర్థమైంది అనుకుంటా. అసలు ఇది ఎట్లా అండ్ ఇంకా బ్రీఫ్గా ఇది ఎట్లా వర్క్ అవుతుంది
ఇంకంటే ఇంకంతే ఇప్పుడు ఈ ఇక్కడ ఏం చేస్తుంది కౌంట్ అనేది మీకు ఆల్రెడీ అర్థమైంది. కౌంట్‌లో ఇది బై డిఫాల్ట్ వాల్యూ స్టోర్ అవుతుంది. సెట్ కౌంటర్ అంటే ఏంటి? ఏ స్పెషల్ ఫంక్షన్ అదేంటి దట్ అప్డేట్స్ ద వాల్యూ రియాక్ట్ మెమరీస్ ఎప్పుడైతే రీరెండర్ అవుతుందో అట్లా. ది దిస్ ఈస్ కాల్డ్ ఓవరాల్ అబౌట్ యూజ్ స్టేట్ అండ్ హౌ ఇట్ ఈస్ రీరెండర్ అయ్యేటప్పుడు ఎలా స్టేట్ ఎలా అప్డేట్ అవుతుంది ఏంటి వాట్ ఈస్ వాట్ యూజ్ స్టేట్ ఉక్ అంటే ఏంటి మీకు క్లారిటీగా చెప్పాను అనుకుంటా. ఎందుకంటే రీరెండర్ ఎందుకు రిక్వైర్మెంట్ అంటే ఎందుకు రీరెండర్ అవుతుంది కాంపోనెంట్ అంటే రియాక్ట్ డస్ నాట్ డైరెక్ట్లీ మ్యూటేట్ ద యూఐ లైక్ జేక్వెరీ లాగా ఇది ఎప్పుడైతే మనం అప్ చేసిన డామ్ డైరెక్ట్గా రియల్ డామ్ ఇది అప్డేట్ చేయదు. ఇప్పుడే చేస్తుంది స్టోర్స్ ద స్టేట్ సెపరేట్‌లో ఒక వాల్యూస్‌ని స్టోర్‌గా సెపరేట్ చేసుకుంటది. ఎప్పుడైతే మనం అప్డేట్ చేయమంటున్నాం ఆ కాంపోనెంట్ మళ్ళీ కాల్ అవుతది. కాల్ అయ్యి ఏం చేస్తది? ప్రొడ్యూస్ ద న్యూ విర్చువల్ డామ్‌ని ప్రొడ్యూస్ చేస్తది. చేసి కంపారిజన్ చేస్తది. బై యూజింగ్ డిఫింగ్ ఆల్గారిథం యూజ్ చేసి కరెంట్ డామ్‌ని అసలు మనం కరెంట్ విర్చువల్ డామ్‌ని ప్రీవియస్ విర్చువల్ డామ్‌ని కంపారిజన్ చేసి ఏదైతే వాల్యూ మన స్టేట్ అయితే అప్డేట్ అయిందో దాన్ని మాత్రమే ఈ గెస్ట్ అని మాత్రం దీన్ని మాత్రమే అప్డేట్ చేస్తది. సో, అప్డేట్ చేస్తుంది కాబట్టి మనకేంటిది పెర్ఫార్మెన్స్ అనేది బెటర్‌గా ఉంటుంది. సో, అందుకే రీరెండర్ అనేది రిక్వైర్డ్. సో, రీరెండరింగ్ అయినప్పుడు ఏం చేస్తది ఫంక్షన్ కాల్ చేసినప్పుడనే ఒక విర్చువల్ డ్రామ్‌ని ప్రొడ్యూస్ చేస్తది. సో, బెటర్ పెర్ఫార్మెన్స్ అండ్ ఇంప్రూవ్ ద అప్లికేషన్ అంటే ఫాస్ట్‌గా అప్లికేషన్ రన్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ ఎ రీరెండర్ ఈస్ రిక్వైర్డ్. సో, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం? యూజ్ స్టేట్ అంటే ఏంటి? ఆ స్టేట్‌ని ఎట్లా మేనేజ్ చేయొచ్చు ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్‌లో. అట్లాగే రీరెండర్ అంటే ఏంటి? రీరెండర్ ఎందుకు ఇక్కడ రిక్వైర్డ్ అయ్యిందని తెలుసుకున్నాం. దట్స్ ఇట్. థాంక్ యూ.